డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. మనకు ఒక కామెంట్ వచ్చింది, నేను డైరెక్ట్గా కామెంటే వినిపిస్తాను మీకు. నమస్తే విజయ పెద్దన గారు, నాకు పెళ్ళి అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. నా వయస్సు 42 ఏళ్ళు. నా సమస్య ఏమిటంటే నా భార్యకు మా అమ్మ అంటే అసలు గౌరవం లేదు. ఆమె ఎప్పుడు మా అమ్మతో గొడవ పడుతూనే ఉంటుంది. నేను జోక్యం చేసుకోవాలనుకున్న ప్రతిసారి నాపైన మా అమ్మ పైన ఇష్టానుసారంగా తిడుతూ ఉంటుంది. పైగా పోలీసులకు చెప్తాను బెదిరిస్తూ ఉంది. ఈ రిలేషన్ని నేను బ్రేక్ చేయలేను, అలా అని బేర్ చేయలేకపోతున్నాను. నేను దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటారు, నేను ఎలా సర్ది చెప్పాలి అంటారు. అండ్ నాకు ఒక పాప కూడా ఉంది. సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బేసిక్గా ఈయన భరించడానికి పాప కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఉషా. అసలు అంటే పెళ్ళయి 10 ఏళ్ళు అయినప్పటి నుంచి మా అమ్మని గౌరవించట్లేదు అనేది ఇంకా అది నడుస్తుంది అంటే ఎక్కడో ఇద్దరిని బ్యాలెన్స్ చేయటంలో ఈయనకి తెలియలేదు అని కూడా చెప్పొచ్చు. ప్లస్ ఇంకోటి అంటే ఇవన్నీ మన ఎజంప్షన్స్ అయ్యి ఉండొచ్చు అని మనం అనుకుంటాం. ఏంటంటే ఒకటి మేబీ ఆ అమ్మాయి వచ్చిన బ్యాక్గ్రౌండ్ లైఫ్ స్టైలు వీళ్ళది వేరు అయ్యి ఉండొచ్చు. ఇదొక ఎజంప్షన్. ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఇక్కడ వాతావరణం లేకపోవటం కానీ ఏదన్నా అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి లేదా మొదట ఆ అమ్మాయి అన్నీ ఓర్చుకుని ఒక కొంతకాలం అయిన తర్వాత తిరగబడే యాటిట్యూడ్ కన్నా వచ్చి ఉండొచ్చు. మనకి సింపుల్ క్వశ్చన్ కాబట్టి మనం అంటే ఆయన చెక్ చేసుకోవచ్చు వీటిల్లో ఏం జరిగింది అనేది. సో అదొకటి అయి ఉండొచ్చు. లేదా ఆ అమ్మాయి మొదటి నుంచి డామినేటింగ్ నేచరు. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే భర్త విషయంలో చాలా బాగుంటారు, అత్తగారి విషయం వచ్చేసరికి పరాయి ఆవిడ అన్నట్టు చూస్తూ ఉంటారు. వాళ్ళ పొడ కూడా భరించలేరు. సో ఇది ఒక కారణం. ఇకపోతే వాళ్ళు కలిసి ఉంటే ఇంకా మరీ దుర్భరంగా ఉంటుంది ఆయన పరిస్థితి. ఓకే, సో మనం ఇప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారన్న సినారియోలో మాట్లాడదాం. ఎందుకంటే కలిసి లేరనుకో, అంత గౌరవించకపోయినా ఎప్పుడో సంవత్సరానికి 3-4 సార్లు పండక్కో పబ్బానికో వీళ్ళు వాళ్ళు ఏదో వస్తూ ఉంటారు. 4 రోజులు ఏదో అనిపిస్తుంది, మొత్తానికి సద్దుమణుగుతుంది, అది అయిపోద్ది. సో అన్బేరబుల్ పోలీస్ కంప్లైంట్స్ ఇట్లాంటి మాటలు వచ్చినాయి అంటే ఇది రోజువారీ కలిసి ఉండే వ్యవహారం అనుకోవాలి మనం. సో ఇక్కడ ఏంటంటే కూర్చోబెట్టి అసలు ఆవిడకి అసంతృప్తి ఏంటి, ఎందుకు మా అమ్మ నీకు నచ్చట్లేదు, అసలు ప్రాబ్లం ఏంటి, రూట్ కాజ్ ఏంటి అనేది కనుక్కోగలగాలి. కొంతమంది ఏంటంటే భర్త అమ్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటాన్ని కూడా తట్టుకోలేరు. నా భర్త నాకే సొంతం, ఆ ప్రేమ మొత్తం నాకే చెందాలి, వాళ్ళ అమ్మ సెకండ్ ప్లేస్లో ఉండాలి అనే ఒక కాంపిటీషన్ ఉంటుంది. జనరల్గా అది అత్తగారి వైపు నుంచి వస్తూ ఉంటుంది, బట్ అమ్మాయిలకు కూడా ఉంటుంది అది. సో అసలు ఏంటి ఇప్పుడు ఆవిడ ఈ రేస్లో లేదు, ఆవిడ స్థానం ఆవిడదే, నీ స్థానం నీదే అన్నది భర్త కమ్యూనికేట్ చేయగలగాలి. రూట్ కాజ్ ఏదో ఉంటుంది. అంటే ఏంటి, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడన్నా అత్తలు డామినేట్ చేసి భర్తని గుప్పెట్లో పెట్టుకున్న సందర్భాలు చూసి మొదట్లోనే వీళ్ళని కట్ చేయాలనేది సబ్కాన్షియస్గా అమ్మాయిలకు పడిపోతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్లు బట్టి. అందుకని ఈయన అసలు మా అమ్మతో ప్రాబ్లం ఏంటి, మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది, ఆవిడ ఎలా ఉంటే నీకు నచ్చుతుంది అనే దాంతోపాటు తను ఎట్లా బాధపడుతున్నాడు, ఈ ఇద్దరి మధ్య అడకత్తెరలో పోక చెక్కలాగా ఎట్లా ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు, ఇది ఆ ఉన్న పాప మీద ఈ గొడవలు ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది క్లియర్గా ఆవిడ్ని కూర్చోబెట్టి చెప్పగలగాలి. ప్లస్ కొన్ని ఏరియాస్ కొందరికి వదిలేయాలి. అంటే ఏంటంటే ఆవిడకి ఒక ఏరియా, ఈవిడికి ఒక ఏరియా, పనుల్లో కానీ డెసిషన్స్లో కానీ కొన్ని నిర్ణయాలు కొందరు తీసుకుంటారు. ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు అన్న బ్యాలెన్స్ ఆయన బాగా చేయగలగాలి. అట్లాగే ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ఈక్వల్ అన్నట్టుగా ఇద్దరికి కమ్యూనికేట్ చేయగలగాలి. ఇది కొంతవరకు. అలాగే ఇప్పుడు ఈ పోలీస్ కంప్లైంట్ విషయానికి వద్దాం. ఆవిడకి తెలియని విషయం ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన వెనకట్లాగా గుడ్డిగా అత్తగారిని, హస్బెండ్ని, మామగారిని తీసుకెళ్ళి జైల్లో పడేయట్లేదు. ఇప్పుడు నిజంగా ఇబ్బంది ఉన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఓకే, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది చుట్టుపక్కల ఉన్న 4 ఇళ్ళకి అర్థమైపోతుంది ఎవరు ఏంటి అన్నది. సో ఇప్పుడు పోలీసులు వచ్చినప్పుడు కూడా పక్కన అంతా వాకప్ చేస్తారు, ఎవరు ఎట్లాంటి వాళ్ళు, మీ నోటీస్లోకి ఏం వచ్చింది, ఆవిడ ఎలాంటిది, ఆయన ఎలాంటి, అప్పుడు కూడా మన ఏంటి అన్నది బయటపడుతుంది.
సానుభూతి ఎవరి వైపు ఉన్నది అన్నది కూడా చూసుకోగలగాలి. ఇంకొకటి, అసలు ఆవిడ ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానంటుందో వాళ్ళ పరిధిలో అక్కడికి వెళ్ళి ఒకసారి పోలీస్ స్టేషన్లో కూడా లేడీ కౌన్సిలింగ్ చేయటానికి ఉంటారు కౌన్సిలర్స్. ఓకే. సో వాళ్ళతో ఈయన ఇబ్బంది చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు చేయమని అడగొచ్చు. తద్వారా ఏమవుతుందంటే వీళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఇది నడుస్తుంది అనేది వాళ్ళకు ముందే ఒక ఐడియా ఉంటుంది. ఈయనే ముందు అప్రోచ్ అవటం ద్వారా ఇద్దరూ కలిపి కూర్చుని నిజంగా ఆ పోలీసులకు సంబంధించిన వాళ్ళే వచ్చి వీళ్ళిద్దరితో మాట్లాడారనుకోండి, ఆవిడకి ఉన్న అపోహ కూడా అంటే ఏంటి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాన్ని వీళ్ళని బెదిరించి లోబరుచుకుని వీళ్ళని తొక్కి పట్టొచ్చు అనే ఒక భ్రమ కూడా ఆవిడకి తొలగిపోతుంది. ఇంకోటి, నార్మల్గా అసలు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బలంగా ఉండి ఆయన నా వైపు ఉన్నాడు, నాకు సపోర్ట్ ఉన్నాడు అన్నప్పుడు కూడా ఈ అత్తగారి మీదకి ఆ అటాక్ అనేది తగ్గొచ్చు. ఇంకోటి, భర్త బాధపడుతున్నాడు అంటే కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటి, చాలామంది అత్తగారిని ఎందుకు బేర్ చేస్తారు, వాళ్ళ ఆయన మొహం చూసి, అవునా? సో వీళ్ళ కమ్యూనికేషన్ అంటే ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది. ఇంకొకటి, కొన్నిసార్లు ఈయన కూడా మెతకై ఉండొచ్చు. లేకపోతే ఏంటంటే మరీ అంత చులకనగా చూస్తూ ఉన్న భార్యని అది అంటే టాలరేట్ చేసి ఆ బిహేవియర్ని రెయిన్ఫోర్స్ చేయటం అనవసరం. మీరు అన్నట్టుగానే ఎంత మెతకగా ఉన్నా భర్త అనే వాళ్ళకి అత్తింటికి అనేది గౌరవం ఇవ్వకుండా పెరుగుతున్న పిల్లపైన ఈ ఇంపాక్ట్ ఎంత బ్యాడ్గా పడుతుంటుంది. రేపు ఇదే కరెక్ట్ ఏమో అని ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినాక ప్లే చేస్తే ఫ్యామిలీస్ ఎంత రోడ్డున పడతాయి. ఎగ్జాక్ట్లీ. పేరెంటింగ్ కూడా ఎంత దెబ్బతింటుంది విజయ్ గారు. తెలియకుండా చాలామంది మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ భర్తకి నేను భరించలేకపోతున్నాను అంటే ఏంటి, ఏదో రాముడా దేవుడా అంటే ఈవిడ్ని భరించాల్సి వచ్చింది పిల్ల కోసం అనే ఫీలింగ్లో ఆయన ఉన్నాడు. ఈ అత్తగారేమో నాకే ఏంటిది ఇలాంటి కోడలు, పక్క అందరికీ బ్రహ్మాండమైన కోడళ్ళు వస్తే నాకే ఎందుకు ఇక గౌరవం పాడు లేని కోడలని ఆవిడ ఫీల్ అవుతూ ఉంటుంది. పోనీ ఇంత చేసి ఈవిడైనా హ్యాపీగా ఉన్నారా అంటే అది ఉండదు. పిల్లలకి ఒక అన్హెల్దీ ఎన్వైర్న్మెంట్ అందరూ కలిసి ప్రసాదించేది ఏంటంటే ఒక అన్యోన్యమైన ఫ్యామిలీ వాతావరణం, రిలేషన్షిప్స్ మీద నమ్మకాన్ని క్రియేట్ చేయాల్సిన ఒక ఫ్యామిలీ ఇలా రోజు ఈసడించుకుంటూ గౌరవం లేకుండా మాట్లాడటం వల్ల ఆ అమ్మాయి ఏం నేర్చుకుంటుంది అన్నది మనం డిపెండ్స్ ఆన్ ఆ పాప. అంటే ఇలా ఉండొచ్చు అని అనుకుంటుందా, ఉండకూడదు అని అనుకుంటుందా, ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయో తెలియదు. ఇంకొకటి, ఈవిడ అందరిలోకి జాలిపడాల్సిన క్యారెక్టర్ ఇప్పుడు ఈ భార్య క్యారెక్టరే. ఎందుకంటే మనం ఏంటి అన్నది మన భాష తీరు, మనం అవతల వాళ్ళకి ఇచ్చే మర్యాద, మనం చూపించే సంస్కారం మనమేంటి అనేది చెప్తుంది. సో ఇప్పుడు సరే చులకన చేస్తుంది అని ఏదో చక్కగా చల్లార్చుకోవటం కాదు. అక్కడ నువ్వేంటో బయట పెట్టుకుంటున్నావు. నీకు పెద్దలంటే రెస్పెక్ట్ లేదు, అత్తగారనే పొజిషన్కి మర్యాద ఇవ్వాలని తెలియదు. ఈ విషయం ఎక్కడ దాకా వెళ్తుంది, ఈ అమ్మాయిని వీళ్ళ అమ్మ నాన్న ఇలా పెంచి పెళ్లి చేసి వదిలేశారు అనేది పేరెంట్స్కి కూడా రిమార్క్ ఉంటుంది. రేపు ఇదే రిమార్క్ ఈ అమ్మాయికి వస్తుంది, అవునా? సో అత్తగారంటే ఎందుకు చులకన, ఆవిడ ఏం చేసిందని ఇవన్నీ మాట్లాడితే కానీ మనకి పూర్తి అవగాహన రాదు వాళ్ళ ఫ్యామిలీ యొక్క సమస్య పట్ల. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే కావాలంటే అంటే ముగ్గురు కలిసి వచ్చైనా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. సహజంగా ఇలాంటి వాళ్ళు మాదేం లేదు, మాదేం తప్పు లేదు అని కూడా అంటారు ఈ భార్య క్యారెక్టర్స్. కాబట్టి ఏంటంటే ఒకళ్ళని గౌరవించటం అనేది మన సంస్కారం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం ఏంటి అనేది బయట పెట్టుకుంటున్నాం అనేది తెలిసిన రోజున ఎవ్వరూ, అత్తగారనే కాదు, ఎదుటి వ్యక్తిని చులకనగా మాట్లాడుతున్నావు అంటే అది నువ్వేంటో చెప్తుంది, వాళ్ళేంటో కాదు. కాబట్టి ఎవరికి వాళ్ళు మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం బయటకి అన్న దాని మీద కనుక ప్రాపర్ అవగాహన ఉంటే ఎవరో అవతల వాళ్ళ చేత చీప్గా అనిపించుకోవాలని అనుకోరు కదా, అవునా? ఆవిడ చాలా మర్యాదగా మాట్లాడుతుంది, ఆవిడ వాళ్ళ అత్తగారిని బాగా చూసుకుంటుంది, ఆవిడ ఎలాంటిదైనా ఈ అమ్మాయి మాత్రం గుంభనంగా ఉంటుంది, ఇలాంటి కాంప్లిమెంట్స్ తెచ్చుకోగలగాలి. ఇప్పుడు రాచి రంపాన పెట్టే అత్తగారు అయితే ఈయన క్వశ్చన్ వేయడు కదా. ఇప్పుడు మా అమ్మని గౌరవించట్లేదు అంటే ఆవిడ ఎంతో కొంత ఆవిడ సాఫ్ట్ కార్నర్ ఉన్న పొజిషన్లో ఉండబట్టే కదా. ఇప్పుడు ఇద్దరు తానా అంటే తందానా అని ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఆయన పనిగట్టుకుని ఈ క్వశ్చన్ అడగరు. కాబట్టి ఇక్కడ అత్తగారి పొజిషన్ కాస్త మెతకగా గౌరవింపబడనట్టుగా ఉంది కాబట్టి
హస్బెండ్గా ఆయన చేయాల్సింది ఇది, కూర్చోబెట్టి వాళ్ళ ఆవిడని అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి, ఎక్కడ ఉందా ఇన్సెక్యూరిటీ అనేది, అవసరమైతే కౌన్సిలింగ్కి రావాలి. షూర్ విజయ్ గారు, మీరు అన్నట్టుగానే చాలా పెద్ద స్టేట్మెంట్. అది కనుక జనాలు, అది ఏ రిలేషన్లోనైనా సరే, అవతల వాళ్ళని చులకనగా చూస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ మన క్యారెక్టర్ అనేది బయటపడుతూ ఉంటుంది. Exactly. ఆ ఒక్క చిన్న లైన్ కనుక గుర్తుపెట్టుకోగలిగితే మనుషుల ప్రవర్తన తీరు మారుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.